ప్రాంతం. మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, ప్రమాదం చేసిన వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని కర్నూలులో ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద ఐ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ప్రజా సంఘాల నేతలు ప్రియాంకకు క్రొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ప్రియాంక ప్రమాదం మృతిపై నిందితులను అరెస్టు చేయడంలో విఫలమయ్యారంటున్న విద్యార్థి, యువజన, దళిత సంఘాలతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. బంగారు భవిష్యత్తున్న ఒక డాక్టర్ను ఇద్దరు ఆకతాయిలు అతి దారుణంగా కారుతో గుద్ది చంపిన సంఘటన ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదైతే ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ఓ మాల్ నుంచి పీజీ విద్యార్థిని ప్రియాంక తన స్నేహితునితో కలిసి బయటకు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు అక్కడే ఏదైతే కారులో వచ్చి అంటే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గుద్దేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక వారం రోజుల పాటు చావు బతుకుల మధ్య నిన్న ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్లో మృతి చెందిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ నేతలందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అంటే బంగారు భవిష్యత్తున్న ఒక విద్యార్థిని అకారణంగా అన్యాయంగా చనిపోతే ఆ కుటుంబం బాధ ఎంత, ఆ కుటుంబంలో ఆవేదన ఎంత, ఇదంతా ఎవరు పూరిస్తారు లేదా భర్తీ చేస్తారు? ఎక్స్గ్రేసియా ఇతరత్ర సహాయం అందిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందని వీళ్ళంతా కూడా వాళ్ళ గళమిప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఐ న్యూస్ ఏదైతే ఆ కుటుంబానికి అంటే ప్రియాంక మృతికి కారకమైన శిక్షించాలని, అదేవిధంగా ప్రియాంక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారి యొక్క విషాదాన్ని అంటే తమ వంతుగా ఐ న్యూస్ కొంత సహాయం చేస్తూ తమ వంతుగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే కర్నూలు అంబేద్కర్ గాంధీ విగ్రహం వద్ద కొందరు ప్రజా సంఘాల నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఐ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో అంటే కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే ప్రియాంక ఈ నెల 3వ తేదీన అతి దారుణ హత్యకు గురైంది. ఇది హత్యనే చెప్పొచ్చు, ఎందుకంటే తాగిన మైకంలో కానీ ఇతరత్ర కానీ ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపిన పరిస్థితి. మరి ఒక ప్రజా సంఘ నేతగా లేదా నాయకుడిగా మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇవాళ మేడుకో ప్రియాంక యాక్సిడెంట్ సాధారణ యాక్సిడెంట్ అయితే ఒక్కసారి జరగాల, అక్కడితో కారులో ఉన్నటువంటి దుండగులు దిగి అక్కడ ఆమెను రక్షించడానికి ప్రయత్నించాలి. అది కాకుండా ఏదో పొరపాటున ఒకసారి ఆమెకి యాక్సిడెంట్ చేసిందంటే మళ్ళా కారు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రమాదాన్ని మళ్ళా చేయడం అనేది ఇది పూర్తిగా మేము హత్యనే భావిస్తున్నాం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన విచారణ చేపట్టి ఖచ్చితంగా దీన్ని హత్య కిందకే పరిగణించి దుండగులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇవాళ దేశంలోనే మహిళా వైద్యురాలకి రక్షణ కల్పించే రకంగా మరి ఇట్లాంటివి కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఇట్లాంటి దుండగులను కఠినంగా శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే అమ్మాయిల పట్ల అదృశ్యమైన లేదా ఇలా మెడికల్ అకారణంగా హత్యలకు గురైనా కూడా లేదా అత్యాచారాలకు గురైనా మరి పవన్ కళ్యాణ్ గతం చెప్పాడు అలాంటి పరిస్థితి మా ప్రభుత్వంలో ఉందని. మరి వీళ్ళ ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, మరి ఏమంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి దాదాపు మనం చూసాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన, దళితులపైన, ముఖ్యంగా డాక్టర్లపైన ఈ విధంగా అఘాయిత్యాలు జరగడం అనేది చాలా దుర్మార్గం, సిగ్గుచేటు. ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఎండీ చేసినటువంటి ఒక డాక్టర్ను ఉద్దేశపూర్వకంగా కారుతో 2 సార్లు గుద్ది 3సారి ఆమె పైకి కారు ఎక్కించి ఆమె సాగు కారణమైనటువంటి ఆగస్టు 3వ తేదీన జరిగితే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అనేది కూటమి ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ పూర్తి చేసుకొని సమాజంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడేటువంటి డాక్టరు ఇద్దరు రౌడీల వల్ల, తాగుబోతుల వల్ల, వాళ్ళ మత్తు నిశాలో ఆమెను చంపడం అనేది ఇది పూర్తి స్థాయిలో హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. మెడిసిన్ సీట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కళ. లక్షల మంది విద్యార్థులు పోటీ పడతారు, కొందరికే ఈ భాగ్యం దక్కుతూ ఉంది. అలాంటిది మరి పీజీ చేసిన స్టూడెంట్ ప్రియాంక త్వరలో దేశానికి డాక్టర్ కాబోతుంది. భవిష్యత్తులో డాక్టర్ అయ్యే అమ్మాయి అకారణంగా చనిపోయింది, లేదా చంపేశారు దుండగులు లేదా ఆకతాయి వ్యక్తులు. మరి యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరేమంటారు? నేనేమంటే ముఖ్యంగా రాజమండ్రిలో ఒక పీజీ విద్యార్థి డాక్టర్ ప్రియాంక చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఆమె మృతికి సంబంధించి నివాళులు అర్పిస్తూ ఆమెకు న్యాయం చేయాలని ఐ న్యూస్ చేపట్టినటువంటి ఒక యజ్ఞం, దాన్ని మనమంతా కూడా ఆహ్వానించాలి. మరి ఇంత చొరవ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు?
ఒక రాజమండ్రిలో ఒక పీజీ విద్యార్థిని ఇద్దరు మధ్యమత్తులో అదే పనిగా ఆమె మీద కారుతో దాడి చేసి చంపితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? మరి రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తూ ఉన్నారు? మరి వీళ్ళంతా కూడా ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు? మరి దాంట్లో ఆ ప్రియాంకకు సంబంధించిన ప్రమాదం మనం చూస్తే అది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనగా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక డాక్టరు ప్రమాదంగా చూసి దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ జరిపించాలా. అదేవిధంగా ప్రమాదానికి కారణమైనటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా హత్యా నేరం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెడికో పీజీ చేస్తున్న ప్రియాంక దుర్మరణం చెందారు లేదా ఆకతాయిలు గుద్ది చంపారు. ఇది వాళ్ళ ఇంట్లో విషాదమే కాదు, ఈ విషయం తెలిసిన అందరికి కూడా చాలా విషాదమైన ఘటనని చెప్తా ఉన్నారు. ఇది హర్షించదగ్గ అంశం కాదని ప్రజా సంఘ విద్యార్థి సంఘ నేతలంతా కూడా ముక్తకంఠంతో ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్, కర్నూలు.